శ్రీశైలం దేవస్థానం ఆవరణలో వైసీపీ ప్రచారం చేస్తూ ఉండటం వివాదాస్పదంగా మారింది. ఏకంగా క్యూ లైన్స్ దగ్గరే జగన్ పాటలకు డాన్స్లు వేస్తున్నారు. దేవస్థాన ఉద్యోగులు కూడా విధుల్లో ఉండి వైసీపీ తరపున ప్రచారం చేస్తున్నారని అంటున్నారు భక్తులు. దేవస్థానం ఆవరణలో రాజకీయ పార్టీల పాటలకు డాన్స్లు వేయటం ఆగమ శాస్త్రానికి విరుద్ధమని దేవాలయ పూజారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డాన్సులు వేసిన వ్యక్తి శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి అనుచరుడని సమాచారం. ఇప్పటిదాకా ఎలక్షన్ కమిషన్ అధికారులు దేవస్థానం ఈవో ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శ్రీశైలం దేవస్థానం ఆవరణలో వైసీపీ ప్రచారం చేస్తూ ఉండటం వివాదాస్పదంగా మారింది. ఏకంగా క్యూ లైన్స్ దగ్గరే జగన్ పాటలకు డాన్సులు వేస్తున్నారు. దేవస్థాన ఉద్యోగులు కూడా విధుల్లో ఉండే వైసీపీ తరపున ప్రచారం చేస్తున్నారని అంటున్నారు భక్తులు. దేవస్థానం ఆవరణలో రాజకీయ పార్టీల పాటలకు డాన్సులు వేయటం ఆగమ శాస్త్రానికి విరుద్ధమని దేవాలయ పూజారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డాన్సులు వేసిన వ్యక్తి శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి అనుచరుడని సమాచారం. ఇప్పటిదాకా ఎలక్షన్ కమిషన్ అధికారులు దేవస్థానం ఈవో ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీరామ్ అందిస్తారు. శ్రీరామ్, చెప్పండి, ఇటు ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న టైంలో ఇక్కడ దేవస్థానం దగ్గర వైసీపీ పాటలకు డాన్సులు వేయడం మనం ఏ రకంగా చూడాలి? ఇక ఎలక్షన్ కమిషన్ స్పందించిందా? ఈరోజు శ్రీశైల దేవస్థానంలో వైసీపీ సంబంధించినటువంటి ప్రచారము చేస్తున్నటువంటి ప్రచార వెహికల్ ఏదైతే ఉందో వెహికల్ పాటలతో పాటు అక్కడ మహిళ చిందులేసినటువంటి వీడియో ఏదైతే ఉందో తెగ వైరల్ గా మారిందని చెప్పుకోవచ్చు. గతంలో కూడా శ్రీశైల సంబంధించినటువంటి భ్రమరాంబ మల్లికార్జున స్వామి టెంపుల్ పరిసర ప్రాంతాల్లో ఎలాంటి పార్టీలకు ప్రచారాలకు తావు లేకుండా అనేక రకాలుగా చెప్పినప్పటికీ ఎన్నికల కోడ్ అమలు ఉన్నటువంటి సందర్భంలో జిల్లాలో ఒక పెను దుమారంగా ఈ యొక్క వీడియో వైరల్ అయిందని చెప్పుకోవాలి. ఇప్పటికీ కూడా శ్రీశైల సంబంధించినటువంటి ఆలయ అధికారులు కావచ్చు లేదా ఎన్నికల సంబంధించినటువంటి అధికారులు కూడా పూర్తి స్థాయిలో ఇప్పటికీ జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో దీనికి సంబంధించి ఇంకా ఎవరు మాట్లాడలేదు. దీని మీద కంప్లీట్ గా దేవస్థానం సంబంధించినటువంటి ప్రాంతంలో ఇలాంటి డ్యాన్సులు వేయడం ఏంటంటూ కూడా హిందూ సంబంధించినటువంటి సంఘాల వారు కూడా మండిపడుతున్న పరిస్థితులు. దీనికి సంబంధించి ఈవో కావచ్చు లేదా స్థానికంగా ఉన్నటువంటి శిల్పా చక్రపాణిరెడ్డి స్థానికంగా ఎమ్మెల్యేలుగా ఉన్నారు. అయితే అతని అనుచరులు ఎవరైతే ఉన్నారో అనుచరులతో పాటు ఉన్నటువంటి ఆ ప్రచార వెహికల్ ఏదైతే ఉందో వెహికల్ ను అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఆ క్యూ కాంప్లెక్స్ ఏదైతే ఉందో ఆ సమీపంలోనే ఈ యొక్క పాటలు పెట్టి ఈ విధంగా భక్తులకు కూడా ఇబ్బందులకు గురి చేశారంటూ కూడా కొందరు మండిపడుతున్న పరిస్థితులు. ఇప్పటికీ జరిగినటువంటి సంఘటనకు సంబంధించి ఎన్నికల సంఘం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అనే అంశానికి సంబంధించి కూడా చూడవలసి ఉంది. ఇప్పటికే ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ శ్రీరామ్.